బీహార్ ఎన్నికల మీద ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల తరువాత భారతీయ జనతా పార్టీ పెద్దలు ఢిల్లీ పీఠాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు చంద్రబాబు గారితో సంప్రదింపులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్త మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్తే. బీహార్ ఎన్నికల మీద ప్రశాంత్ కిషోర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల తరువాత భారతీయ జనతా పార్టీ పెద్దలు ఢిల్లీ పీఠాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారితో సంప్రదింపులు చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఏం జరగబోతుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి లీడర్లు ఇద్దరు, ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు, రెండు నితీష్ కుమార్ గారు. వీళ్ళిద్దరూ కీలకం. ఒకళ్ళు రైట్, ఇంకోళ్ళు లెఫ్ట్ అన్నట్టుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీ పీఠానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగడానికి. అయితే ఈ ఇద్దరిని కాపాడుకోకపోతే కనుక ప్రభుత్వం డైలమాలో పడేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ పీఠం, ఢిల్లీ పెద్దలు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసినటువంటి ఒక వ్యాఖ్య కొంత కలకలం రేపుతుంది. ఏంటంటే రాబోయేటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా జేడీయూకి రాదు అనేది ఆయన చెప్తూ ఉన్నారు. వచ్చేటువంటి అవకాశం లేదు. నితీష్ కుమార్ ని పెట్టుకొని బీజేపీ బీహార్ ఎన్నికలకు వెళ్తుంది కాబట్టి నితీష్ కుమారే బీజేపీని ముంచేసేటువంటి అవకాశం ఉంది. నితీష్ కుమార్ కి ఒక్క సీటు కూడా రాదు జేడీయూ నుంచి. కాకపోతే తక్కువ సీట్లలో గెలిచినప్పటికీ కూడా జేడీయూ ముఖ్యమంత్రి పదవి వస్తుందని చెప్పి ఒక ఆశతోటి నితీష్ కుమార్ బీజేపీ తోటి ట్రావెల్ అవుతున్నారు. అక్కడ బీజేపీ జేడీయూ కూటమికి ఒక్క సీటు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కూటమికి వచ్చినా కానీ జేడీయూకి మాత్రం ఒక సీటు కూడా రాదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే త్వరలో ఆయన ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాను, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టనటువంటి విధంగా అక్కడ మీటింగ్ పెడుతున్నానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ యాక్చువల్ గా బీహార్ లో కొత్త పార్టీ పెట్టారు. ఇప్పటి వరకు పోటీ చేయలేదు, కానీ కొత్త పార్టీ పెట్టి ఆయన పాదయాత్ర కూడా చేశారు. కాకపోతే ఆయన పార్టీకి సంబంధించి ఆయన ఏం చేస్తాడనేది చెప్పట్లా. కాకపోతే ఆయన చెప్తుంది ఏంటంటే కూటమి గురించి చెప్తున్నారు, నితీష్ కుమార్ గురించి చెప్తున్నారు. అంటే ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని కనుక బేస్ చేసుకుంటే జేడీయూ బీజేపీ మధ్య కొంత గ్యాప్ ఉండేటువంటి అవకాశం ఉంది. లేదా సీట్ల షేరింగ్ విషయంలో కానీ సీట్ల ఫైనలైజేషన్ లో కానీ కొంత గ్యాప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నితీష్ కుమార్ జేడీయూ బలహీనపడింది అనేది ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. పైగా ఆయన రాజకీయ వ్యూహకర్తగా కానీ సర్వేలకు కానీ దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఆయన రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య తమిళనాడు వచ్చారు. విజయ్ కొత్తగా పెట్టినటువంటి పార్టీ సంబంధించి ఆయన అక్కడికి వచ్చారు. ఆయన కూడా అక్కడికి వచ్చి విజయ్ రాబోయేటువంటి రోజుల్లో సింగిల్ గా పోటీ చేస్తే బాగుంటుంది అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. సో అంటే దేశంలో ఉండేటువంటి బీజేపీ పీఠాన్ని లేదా ఢిల్లీ పీఠాన్ని ఏదో రకంగా కదిలించాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ పెద్దలకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు. అలా అని చెప్పి ఎన్డీఏ పెద్దలు బలహీనంగా ఉన్నారని చెప్పి నేను చెప్పట్లేదు. ఎన్డీఏ పెద్దలు బలంగా ఉన్నారు. కాకపోతే కూటమికి కూటమి భాగస్వాములకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2014, 2019లో ప్రధానమంత్రిగా ఏ విధంగా వ్యవహరించారు, ఇప్పుడు 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. భాగస్వామ్య పార్టీల అధినేతలకు వాళ్ళు ఊహించినటువంటి విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇమేజ్ జాతీయ స్థాయిలో ఏముందో దాన్ని అవసరమైన ప్రతి చోట వాడుతున్నారు. మీరు గమనిస్తే కనుక వారణాసిలో 2024లో నరేంద్ర మోడీ గారు నామినేషన్ వేసేటప్పుడు ఆ సభకు కూడా తీసుకెళ్లారు, నామినేషన్ ర్యాలీకి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకున్నారు. ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకున్నారు. సో చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఉపయోగించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడి నుంచి ఉపయోగించుకోవాలి, నితీష్ కుమార్ గారిని ఎక్కడ ఉపయోగించుకోవాలి అనే దాని మీద చాలా స్పష్టత ఉంది ఢిల్లీ బీజేపీ పెద్దలకి.
ఓకే. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాని ప్రకారం నితీష్ కుమార్ బలహీనపడ్డాడు. ఆయన పార్టీ బలహీనపడింది. మరి దాన్ని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారి అండదండలు మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నితీష్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మిత్రులు, పైగా జాతీయ స్థాయిలో ఫోకస్ ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల కాలంలో మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం వెళ్ళిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ అని. అంటే పశ్చిమ బెంగాల్లో కానీ, బీహార్లో కానీ అక్కడ బీజేపీ కూటమి అధికారంలోకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు కీలకం వ్యవహరించాలి కీలకంగా అనేది బీజేపీ పెద్దలు ఇచ్చినటువంటి సంకేతం. లేదంటే చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ అని చెప్పేసి అనరు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి సీఎం మమతా బెనర్జీ గారు చాలా క్లోజ్ చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలకు అతీతమైనటువంటి సాన్నిహిత్యం ఉంది. వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా రాజకీయంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, లేదంటే రాజకీయంగా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అందరితోటి కలివిడిగా ఉంటారు, సన్నిహితంగా ఉంటూ ఉంటారు. ఎన్డీఏ కన్వీనర్ గా కూడా చేశారు కాబట్టి అనుభవం కూడా ఉంది. కాబట్టి ప్రత్యేకించి మమతా బెనర్జీ గారు కానీ, లేదా జయలలిత గారు బతికున్నప్పుడు జయలలిత గారితో కానీ ఏదైనా సరే డీల్ చేయాలన్నా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారినే ఉపయోగించేవాళ్ళు అప్పట్లో. అంటే వాళ్ళు సాన్నిహిత్యంగా ఉంటారు కాబట్టి. సో అలాగే అలాంటి సాన్నిహిత్యంగా ఉన్నటువంటి సీఎం గురించి నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పి అన్నారంటే, పశ్చిమ బెంగాల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రయోగించబోతున్నారు బీజేపీ వాళ్ళు. ఆ మేరకు సంకేతాలు ఇచ్చి ఉంటారు డెఫినెట్ గా. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరికే మాట్లాడరు. మిగతా నాయకుల మాదిరిగా ఏదో ఒకటి ఫ్లోలో మాట్లాడరు, ఆలోచించి మాట్లాడతారు. ఏదైనా ఒక పొలిటికల్ సంబంధించినటువంటి ఒక వ్యాఖ్య చేసేటప్పుడు దూరదృష్టితో మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు అలాగే ప్రశాంత్ కిషోర్ గారు కూడా, ఆయన కూడా కొంత రాజకీయ వ్యూహకర్త కాబట్టి ఆయన కూడా మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, రాబోయేటువంటి పరిణామాల గురించి అంచనా వేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు బీహార్ సంబంధించి నితీష్ బలహీనపడ్డాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. బలహీనపడ్డాడంటే ఖచ్చితంగా అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని పంపించేటువంటి అవకాశం ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా కాబోతున్నారు ఢిల్లీ రాజకీయాల్లో. ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ ఇన్ని కనుక వస్తే కనుక ఇంకా మరింత యాక్టివ్ కావాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు అలయన్స్ కుదరక ముందే, ఆంధ్రప్రదేశ్ 2024 అలయన్స్ కుదరక ముందే ఈయన ఢిల్లీలో ఒక సమావేశం, ఇప్పుడు G20 అనుకుంటా, G20 సమావేశాలకు సంబంధించి ఏదో మాట్లాడుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలని అధినేతలు పిలిచారు. పిలిచినప్పుడు ఈయన కూడా వెళ్ళారు. అలాగే రాష్ట్రపతి భవన్ లో కూడా పిలిచారు అప్పుడు ప్రధాన పార్టీలకు సంబంధించిన అధిపతులు. అప్పుడు పిలిచినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, మీరు ఢిల్లీకి మీరు అప్పుడప్పుడు వస్తుండండి, ఢిల్లీకి మీ అవసరం ఉంది, మీరు అప్పుడప్పుడు వస్తుండండి అని చెప్పి అప్పుడే అన్నారు ఆయన. 2024 అలయన్స్ కు ముందే అన్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నితీష్ బలహీనపడుతున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేవు అని చెప్పి నితీష్ కుమార్ అంటున్నారు, సారీ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు నితీష్ కుమార్ గారి గురించి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో మరింత కీలకంగా కాబోతున్నారు ఢిల్లీ రాజకీయాలు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.